మొంతా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికిపోయింది. చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది. ఆరుగాలం కష్టం తుడిచిపెట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కనీస దిగుబడులు కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి వాగులు వంకలు ఉప్పొంగాయి. ఫలితంగా పోటెత్తిన వరద నీరు పొలాలను ముంచెత్తింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు విజయనగరం జిల్లాల్లోని 21 మండలాల్లో సుమారు 2761 హెక్టార్ల మేర పంటకు నష్టం వాటిల్లింది. ఇటు మన్యం జిల్లాల్లో 10 మండలాల్లో 1591 ఎకరాల్లో వరి, 3 మండలాల్లో 161 ఎకరాలలో పత్తి పంట దెబ్బతింది. మొంతా తుపాను ప్రభావంతో 2 జిల్లాల్లోనూ వరి పంటకు అపార నష్టం సంభవించింది. రేపో మాపో పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు ముంచెత్తాయంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అరెకరం సాబోడిపోయిందండి సాంబా మైసూర్. ఇంత నీరు ఉంది, మరి అది పనికే రాదు. మరి పంట పరిస్థితి ఏడంటే మరి ఏడ్చేద్దండి, మరి పోయినట్టే. మరి మేమే నష్టపోతాం. గడ్డి పనికి రాదండి, అది అసలు ఎందుకు పని రాదు, ధూళైపోద్ది గడ్డి. ఈ ముంతా తుఫాన్ కారణంగా సుమారు 70 ఎకరాల వరకు ముంపుకు గురవడం జరిగింది. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వానలకు బీటీ రోడ్లు అవనియండి, పొలాలు అవనియండి, మొత్తం నీటి ప్రవాహంతో నిండిపోయి ఉంది. చివరి స్టేజేనండి, మహా అయితే ఒక 15 డేస్లో పంట చేతికి రావాలి. ఆ టైంలో ఇలా జరగడం దురదృష్టం. అది సుమారు 70 ఎకరాల వరకు మునిగిపోయిందండి. యాక్చువల్గా ఈ తుఫాన్ రాకపోతే 15 రోజులు పంట పండి శుభ్రంగా ఇంటికి వచ్చేదండి. ఇది మునిగిపోయింది. ఈ వర్షం తగ్గిన తర్వాత ఎన్ని బరువు అయిపోయిన తర్వాత చేని పడిపోద్దేమో తెలియదండి. చేను వాలిపోయింది అనుకోండి, వాలిపోతే భూమిని వాటర్ పట్టద్ది. వాటర్ పట్టేస్తే ఇంకా అసలు తేవడం కూడా కష్టం అండి దాన్ని. మొంతా తుపాను ఇటు కూరగాయల రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. మిరప, వంగ, బెండ, చిక్కుడు, కాకర ఇలా ఏ పంట చూసినా నీట మునిగిన పరిస్థితి. పంటలన్నీ పూత కాత దశలో ఉండగా తుపాను ప్రభావంతో వర్షాలు ముంచెత్తాయి. దీంతో పూత పిందె నేలరాలిపోవటమే కాకుండా వేర్లు కుళ్లిపోతున్న పరిస్థితి. పొలాల నుంచి వరద నీరు తగ్గినా మొక్కలు బతికే అవకాశం లేదంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంచుమించు ఎకరానికి ఒక 50,000 వరకు పెట్టుబడి, పశువులు వేరు, దుక్కులు, గెత్తము, పిండ్లు అన్నీ వేసి పంట మరొక 30-40 రోజుల్లోనే పంటకు చేతికి వస్తుందండి పంట. ముంతా తుఫాన్ ప్రభావం వల్ల ఏరు మొత్తం కుళ్ళిపోయింది. ఇంకా అలాగా ఎండ ఇలా కాయగానే మొత్తం మూలైపోద్ది. మిరపేసి ఇంచుమించు 45 రోజులు అవుతుందండి. మరొక 30 రోజుల్లో పంట తీసుకొస్తేప్పుడు ముంతా తుఫాను వల్ల ఏకంగా పాడైపోయిందండి. వేరు కుళ్ళిపోయి నీరంతా చేరిపోయి చేతికొచ్చిన పంట పోయిందండి. వర్షానికి కుళ్ళిపోయి అలా చచ్చిపోయిందండి. ఇలాగ అన్ని ఎరువులు పెట్టాం, ఏది మాకు ఇప్పుడు ఫలితం రాలేదు. ఒక 60,000 చిల్లర పెట్టాం పెట్టుబడి. మిరప ఒక అరెకరం వేసాం సార్, వంగ ఒక అరెకరం వేసాం సార్, బెండ ఒక 30 సెంట్లు వేసాం సార్, కాలీఫ్లవర్ ఒక 30 సెంట్లు వేసాం సార్, టమాటా ఒక 30 సెంట్లు వేసాం సార్, బోల్డ్ మొదపులెట్టి అన్నీ చేసాం సార్. అన్నీ కూడా శుభ్రం పాడైపోయాయి సార్. పంట నష్టం అంచనాలను త్వరితగతిన పూర్తి చేసి పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలంటూ బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.